వెల్కమ్ టు వైటీవీ. ఈ రోజు మనం కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ సేవలు ఎలా జరుగుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? ఏమనగరా? ఇక్కడే ఉంటారా? హైదరాబాద్ లో ఉంటారా? మీ ప్రాపర్ ఎక్కడ? మీ ఊరు? కర్ణాటక. కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా? డాక్టర్లు మీతో ఎట్లా మాట్లాడుతారు? బాగానే అడుగుతున్నా. వాళ్ళు ఏమంటారు అంటే అన్ని బాగానే జరుగుతున్నాయి హాస్పిటల్లో, నెంబర్ 1 హాస్పిటల్, ఎటువంటి లోటు లేదంటారు. దానికి ఏమంటారు? మీరు బాగానే పట్టించుకోరా మీరు? మీరు ఎన్ని రోజులు అవుతుంది హాస్పిటల్ ఉండబట్టి? ఈ పొద్దు నుంచి వచ్చారా? ఓకే. మీరు డాక్టర్ కలిసారా? డాక్టర్ కలిసి అన్ని మేము చేసుకున్నాం. అన్ని చేసుకున్నారు. అడ్మిట్ అంటే ఇక్కడ అడ్మిట్ కావడానికి మీరు వచ్చారు. ఓకే ఓకే. మీ సైడ్ నుంచి అయితే బాగానే చూసుకుంటారు హాస్పిటల్. ఓకే. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కదా? ఏం లేదు. హాస్పిటల్కి వచ్చారా? అవునండి, ఫస్ట్ టైం. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? హైటెక్ సిటీ నుంచి. హైటెక్ సిటీ నుంచి. ఇక్కడ మిమ్మల్ని మీ డాక్టర్ కలవడం జరిగిందా? కలవడం జరిగింది. ఏం చెప్పారు డాక్టర్? మేము ఫస్ట్ టైం ఇక్కడికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాం మా వైఫ్ కి. ఇప్పుడు 3rd మంత్. సో చెక్ చేసి డాక్టర్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుని రండి, తర్వాత ఇంజెక్షన్ వేసి మీ కండిషన్ చెప్తాను, డైట్ ఫాలో అవ్వండి చెప్తాను అని డైట్ చెప్పారు. డాక్టర్ మీద ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడారా లేకపోతే మరి రూడ్ గా బిహేవ్ చేయడం జరిగిందా? అంటే మా వైఫ్ వెళ్ళారు కాబట్టి తనతో బాగానే మాట్లాడారు, తనతో బాగా ఫ్రెండ్లీగా. మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని వచ్చారా? అవునండి. అంటే ఇలా ఫస్ట్ రోజు వచ్చారా? ఫస్ట్ టైం ఇక్కడికి విజిట్ చేసాము. ఎక్కడ చూపించుకునేటోళ్ళు? యాక్చువల్ గా Cloud9 అని ఒక హాస్పిటల్ కి వెళ్ళాం, ప్రైవేట్ కి. సో హాస్పిటల్ గురించి ఎవరు చెప్పారు? కొండాపూర్ మేమే డైరెక్ట్ గా మా ఓనర్ ని అడిగాము, ఇలా ప్రైవేట్ కి వెళ్తున్నామంటే సో మచ్ ఆఫ్ కాస్ట్ అవుతుంది అక్కడ మాకంటే బర్డెన్ అవుతుంది అంటే మా ఓనర్ సజెషన్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది వెళ్ళండి అంటే. సో ఇలా వచ్చామండి. యాక్చువల్ గా మాది ప్రాపర్ అనంతపురం. ఓకే. అనంతపురం నుంచి వచ్చినా కూడా మీకు ఇక్కడ అయితే డాక్టర్లు తీసుకుంటున్నారు? అవునండి. స్టేట్ డివైడ్ అయితే ఏం చేయట్లేదు. మీకు అయితే ప్రభుత్వ హాస్పిటల్ అయితే వాళ్ళు పట్టించుకున్నారు, బాగా పట్టించుకున్నారు. స్టేట్ అని అయితే ఏం అనట్లేదు, ఏం లేదు. హైదరాబాద్ లోనే నెంబర్ 1 హాస్పిటల్ కొండాపూర్ అంటారు. అంటే ఫస్ట్ టైం వచ్చాం కదండి మాకి. సో ఇప్పుడు ఇంకా 2-3 టైమ్స్ ఒక 15 minutes అయింది. ఓకే, ఇట్లా వెయిట్ చేస్తున్నాం. ఏదో సర్వర్ డౌన్ అని బోర్డు వేసారు. బాగానే జరుగుతున్నాయి. ఫస్ట్ టైం వచ్చారు కదా? అదే చూస్తున్నామండి, పర్లేదు. అంత ట్రీట్మెంట్ అయితే లైన్ లో నిలబడండి, లైన్ లో పెట్టి ప్రాపర్ గా పంపిస్తుండ్రు. బాగుంది. గవర్నమెంట్ నుంచి కూడా బాగా సేవలు ఉన్నాయి. బాగుంది. ఎప్పుడు వచ్చారు మేము? ఈ రోజు వచ్చారా? డాక్టర్ దగ్గర కలిసారు? డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ ఏమన్నా నొప్పులకి కాల్షియం తక్కువైంది అని టాబ్లెట్లు రాసి ఇచ్చారు. ఓకే. అధికారులు ఏమంటారు అంటే కొండాపూర్ హాస్పిటల్ హైదరాబాద్ లో నెంబర్ 1 హాస్పిటల్, అందరినీ చూసుకుంటున్నాము, ఇతర స్టేట్ నుంచి వచ్చే వాళ్ళని కూడా చూసుకుంటున్నాం అంటారు. మీరు ఎక్కడ స్టేట్? మా ఇక్కడే మియాపూర్. అంటే మీ ఊరు? మియాపూర్ కదా, అపిస్పేట. మీరు ఊరు ఎక్కడ? మా ఊరు ఆంధ్ర. ఓకే. ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన? ఓకే. ఆంధ్ర సైడ్ నుంచి వచ్చినప్పుడు మీకు అయితే బాగానే పట్టించుకుంటారు కదా? బాగానే చూస్తున్నారు. హాస్పిటల్ ఎటువంటి లోటు లేదు కదా? ఏం లేదు. అదర్ స్టేట్ అయితే అనట్లేదు కదా? పట్టించుకుంటారు, బాగానే జరుగుతున్నాయి సేవలు. అన్ని ఏడే ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఆధార్ కార్డులో ఊర్లో అయితే ఏమన్నా అంటారేమో తెలీదు. అటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ చూస్తారు. ఆ స్టేట్ ఈ స్టేట్ డిఫరెన్స్ అయితే ఇక్కడ చూడరు. ఎక్కడికైనా వెళ్ళండి, ఇదే కాదు, ఎక్కడ గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఎక్కడైనా వెళ్ళండి, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి, మీకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్స్.